49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్. సో అతని మీద అలిగేషన్స్ వస్తున్నాయి, అంటే ఒక మైనర్ అమ్మాయిని యూజ్ చేసుకున్నట్టుగా ఇట్లా. సో ఆ అమ్మాయి తరపున ఏం అంటున్నారంటే, లే వీళ్ళు రివర్స్లో లేదు తనే మమ్మల్ని హనీ ట్రాప్ చేసింది అని చెప్పి వీళ్ళు అనడం జరుగుతుంది. సో ఇలా వీళ్ళు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు అతని మీద చర్యలు కూడా ఏం తీసుకోలేదు. సో ఏం జరగబోతుందంటారు? అంటే ప్రభుత్వం సహకరిస్తోంది అతనికి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వేరే పార్టీది అయినప్పటికీ అతనికి సహకరించేటువంటి మోడల్లోనే వ్యవహరిస్తున్నారు, ఆ మోడ్లో వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు ఈ అమ్మాయి మదర్ కంప్లైంట్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఎందుకమ్మా పెద్దవాళ్ళతో గొడవ, ఏదో మాట్లాడి సెటిల్ చేసుకోవచ్చు కదా అని అడ్వైజ్ చేసినట్టుగా కూడా వార్తలు బయటకు వచ్చినాయి. అలాగే వీళ్ళు కూడా పేదలేమీ కాదు, అంటే ఆ అమ్మాయి మదర్ ఫాదర్ కూడా వాళ్ళేమీ పేదలేం కాదు, స్థితిమంతులే. ఆ విషయం ఎస్టాబ్లిష్ అయింది నెమ్మదిగా. అంటే మనం ఇలాంటి సంఘటనలు గతంలో విన్నాం. ఇప్పుడు ఇక్కడ అదృష్టం ఏంటంటే ఈ అమ్మాయి ఉంది. ఇలాంటి సందర్భమే మనం ఇంకో 2 పేర్లు గుర్తొస్తాయి. ఇలాంటి ఇన్సిడెంట్ల గురించి విన్నప్పుడు తక్షణం గుర్తొచ్చే పేర్లలో ఆయేషా మీరా పేరు ఒకటి, తర్వాత ప్రత్యూష అనేటువంటి సినిమా నటి, వీళ్ళిద్దరూ గుర్తొస్తారు. ఎందుకు గుర్తొస్తారంటే ఆయేషా మీరా కేసులో ప్రధాన ఆరోపణలు ఆ రోజుల్లో మంత్రిగా, వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి కోనేరు రంగారావు గారి మనవడి మీద ఆరోపణలు ఉన్నాయి. ఎవరు నేరం చేశారో ఈ రోజుకి ప్రూవ్ కాలేదు. ఈ రోజుకి ఆ కేసు అలాగే ఉంది, క్వశ్చన్ మార్కే. సత్యంబాబు అనే ఒక అతన్ని సుదీర్ఘకాలం జైల్లో ఉంచారు రాజమండ్రిలో. ఉంచి ఇతను కాదు అని చెప్పి వదిలిపెట్టేశారు. ఇతనికంటే ముందు లడ్డు అని ఒక అతన్ని పెట్టి చాలా కాలం అతన్ని కూడా జైల్లో పెట్టి వదిలేశారు, ఇతను కాదు అని. అలా ఇప్పుడు ఎవరు లేరు లోపల ఆ కేసుకు సంబంధించి, కానీ ఎవరు చేశారో ఇప్పటికీ తెలియదు. కోనేరు రంగారావు గారి మనవడి హస్తం ఉందనే ప్రచారం అయితే జనంలో ఉంది. ఇది ఆయేషా మీరా కేసు కూడా. అలాగే ఇక్కడ ప్రత్యూష కేసు విషయంలో కూడా అప్పటి హోంమంత్రి గారి కుమారుడి హస్తం ఉంది అనేది ప్రజలందరూ ఇప్పటికీ మాట్లాడుకుంటారు, కానీ ఆ వైపు నుంచి ఎవరి అరెస్టులు జరగలేదు. అలాగే ఆ కేసులో ఒక కీలక వ్యక్తి, ఆవిడ ప్రేమికుడిగా వ్యవహరించినటువంటి వ్యక్తికి చాలా నామినల్ శిక్షలు పడ్డాయి ఈ మధ్య. అలా అన్యాయం జరిగింది ఒక రకంగా. ఇవన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు, ఆయన కేంద్ర మంత్రి, పర్టికులర్గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మీద ఒక లోకల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అరెస్ట్ వారెంట్ పట్టుకుని ఆయన కంట్రోల్లోకి తీసుకొచ్చి లాకప్లో పడేసే పరిస్థితి ఉంటుందా అనేది ప్రశ్న. అది అందుకనే వాళ్ళు అంత సెన్సిటివ్గా వ్యవహరించారు పోలీసులు. ఈవిడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు హెసిటేట్ చేయడానికి కారణం అదే. అందుకని ఇక్కడ అతను అరెస్ట్ జరుగుతుందా జరగదా అనేది ఒక చర్చగా మారిపోయింది జనాల మధ్య. అయితే అతను తాను చాలా సౌమ్యుడిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ భగీరథ్. చేస్తూ వాళ్ళే నన్ను టార్చర్ పెట్టారు, ఏదో కామన్ ఫ్రెండ్ ద్వారా అమ్మాయి పరిచయం అయింది, మేము ట్రావెల్ చేశాము అనేది అడ్మిట్ చేశాడు. అడ్మిట్ చేస్తూ ఈ అమ్మాయి హ్యాబిచువల్ అనేటువంటి ఒక ముద్ర వేసే ప్రయత్నం చేశాడు. అంటే ఈ అమ్మాయికి ఇది కొత్త ఏం కాదు, రోజువారీ కార్యక్రమమే. ఎవరో ఒకళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజటం అనే పనిలో ఈవిడ ఉంది అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే నన్ను 5 కోట్లు అడిగారు, నేను 50,000 ఇవ్వజూపాను అని కూడా చెప్పేశాడు. నువ్వు ఏ తప్పు చేయని వాడు 50,000 ఎందుకు ఇవ్వాలని చూపావు? రెండోది, వాళ్ళేమీ ఫైనాన్షియల్గా వీక్లా కనిపించట్లేదు. ఆవిడ ఫార్చునర్ కార్ వేసుకుని వెళ్ళారు కంప్లైంట్ ఇవ్వడానికి అనే మాట బయటకు వచ్చేసింది. అంటే ఏదో మేరకు కొంత స్థితిమంతులైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి అవటం వల్లనే ఆ ఏరియాలో యాక్సెస్ దొరికింది. అంటే ఆ అమ్మాయి ఫ్రెండు ఎవరో ఇతనికి ఫ్రెండ్ అయి ఉండొచ్చు, కామన్ ఫ్రెండ్ అనే మాట వాడాడు అతను. సో వాళ్ళందరూ కలిసి కొన్ని యాక్టివిటీస్ చేసి ఉండొచ్చు. ప్రజెంట్ యూత్ ఎలా నడుస్తుందో మనకు తెలుసు, వాళ్ళు ఏమేమి కన్జ్యూమ్ చేస్తున్నారో తెలుసు.
ఇప్పుడు తాగటం అనేది క్వైట్ కామన్ అయిపోయింది. అది పెద్ద ఇష్యూగా ఎవరు చూడట్లేదు బయట. అలాగే ఆడపిల్లలు కూడా తాగకపోతే మార్కెట్ ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మేము మందు తయారు చేసింది సమాజంలో ఉన్న అందరూ కన్జ్యూమ్ చేయటం కోసం, అంతే తప్ప నైతికత అనే పేరుతో ఒక సెగ్మెంట్ కొన్ని సమూహాలు తాగి కొన్ని సమూహాలు తాగకుండా ఉంటే కుదరదు. కుదిరితే 3 నుంచి మందు తాగాలని వాళ్ళు కోరుకుంటారు. అంటే అది కన్జ్యూమ్ అవ్వాలి, ఆ సరుకు అమ్ముడైపోవాలి, అలా ఉండకూడదు గోడౌన్లో. సో ఇలాంటి మార్కెట్ ఎకానమీలోకి వచ్చాక ఒక అలవాటుని అందరి అలవాటుగా మార్చేస్తున్నారు. ఈ మార్చేస్తున్న టైంలో కొంతమంది మీడియా పెద్దలు ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్ టేకప్ చేశారు. టేకప్ చేసి ఈ హనీ ట్రాప్ అనేది పుట్టించింది మీడియా నుంచే. ఒకవైపు ఏమో వాళ్ళు మీడియాకి ఆఫర్లు ఇస్తున్నారు. బండి సంజయ్ ఆఫీస్ నుంచి మీడియా సంస్థలకి ఫోన్లు చేసి రండి మాట్లాడుకుందాం అని పిలుస్తున్నారని 2-3 మీడియా హౌస్ ఇన్ఛార్జీలే బయటకు అనేశారు. అయిపోయింది అది. ఆ మేరకు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారు. సో అదొక ప్రోగ్రాం జరుగుతోంది. అమ్ముడు పోయినటువంటి మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఆ అమ్మాయి లైఫ్లో ఉన్న విషయాలను రోడ్డు మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆ అమ్మాయికి తాగుడు అలవాటు ఉంది అని ఒక ఛానల్లో స్టోరీ ప్లే చేశారు. ఆ స్టోరీ ప్లే చేసేవాళ్ళు ఇప్పుడు బారుల్లోనూ లేకపోతే పబ్బుల్లోనూ ఉన్న వాళ్ళందరి మీద స్టోరీ రన్ చేయగలరా వెళ్ళి? లేకపోతే అసలు పబ్బుల్లోకి ఆడపిల్లల్ని ఎలవ్ చేయకూడదని రూల్ ఏమన్నా పెట్టించగలడా? అంటే అది వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. కానప్పుడు ఈ అమ్మాయిని పర్సనల్గా అటాక్ చేస్తున్నారంటే సీరియస్గా వీళ్ళకి ఏదో ప్రయోజనం ఉంది. ఎవరో వీళ్ళకి ఈ ప్రోగ్రామ్ అప్పచెప్పారు. ఈ ప్రోగ్రామ్ చేసినందుకు వాళ్ళకి ఏదో లబ్ధి చేకూరుతోంది. అంటే అమ్మాయిదే తప్పు అనేలాగా పోర్ట్రే చేయాలని. ఆ అమ్మాయి క్యారెక్టర్ తప్పు, ఆ అమ్మాయి బిహేవియర్ తప్పు, ఆ అమ్మాయికి సకల వ్యసనములు కలవు. ఆ అమ్మాయి ఏజ్ 17 అని చెప్తున్నారు. వాళ్ళ మదర్ కూడా యువతి అని వాడద్దు, బాలిక అని మాట్లాడండి అని చెప్పారు ఆవిడ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత. ఇలా మాట్లాడుతున్న సందర్భంలో ఈ అమ్మాయి సకల వ్యసనములు కలవు, ఈ అమ్మాయి హ్యాబిచువల్, ఈ అమ్మాయికి అలవాటు ఏది ఇలా హనీ ట్రాప్ చేయటం. ఈ లెవెల్కి ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేయడానికి మీడియాని వాడేస్తున్నారు. మీడియా ఆయన తరఫునే పనిచేస్తోంది, రెండో వైపు పోలీసులు వారి తరఫునే పనిచేస్తున్నారు. నిజాన్ని అబద్ధంగాను అబద్ధాన్ని నిజంగాను నేరేట్ చేసి ప్రజల బుర్రల్లో నింపడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. నిజానికి నిన్న ఆయన నరేంద్ర మోడీ గారి సభకి రారేమో అని అనుకున్నారు అందరూ. ముందు వినిపించిన మాట ఏంటంటే నిజానికి ఇన్విటేషన్లో కూడా ఆయన పేరు లేదు. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినప్పటికీ ఇన్విటేషన్లో పేరు కనిపించలేదు. అలాగే ఆయన రాకపోవచ్చు, అంటే ఈ గొడవ తేలే వరకు ఆయన దూరం పెట్టమని పార్టీ అధిష్టానం చెప్పింది అని కూడా బయట చర్చ జరిగింది. కానీ ఆయన వేదిక మీద కనిపించాడు. కనిపించడం మాత్రమే కాదు, వేదిక మీద నుంచి గర్జించాడు. చాలా సీరియస్గా జై శ్రీరామ్ అన్నాడు, జై భారత్ మాత అన్నాడు. ఈ కేకలన్నీ పెడుతూనే నా మీద అనవసరంగా నిందలేస్తున్నారు అని కూడా మాట్లాడేశాడు. మాకే సంబంధము లేదు, కొంతమంది మమ్మల్ని ట్రాక్ చేసి చంపేసే ప్రయత్నం చేస్తున్నారు, మేమే విక్టిమ్స్ మీ అన్న టోన్లో మాట్లాడే ప్రయత్నం నిన్న వేదిక మీద కూడా చేశాడు ఆయన. కనుక పార్టీ కూడా ఇప్పుడు ఆయన స్టాండే తీసుకుందా అనేది అనుమానం జనాలకి. అంటే బీజేపీ, కాంగ్రెసు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, వీళ్ళందరూ ఇప్పుడు భగీరథ అనేటువంటి వ్యక్తి వెనకాల నిలబడి ఆ అమ్మాయికి ఏదో అన్యాయం చేయటం కోసం ఒక ప్రోగ్రాం అయితే డిజైన్ అవుతోంది. అంటే నిజానికి ఇప్పటిదాకా ఆ అమ్మాయిని అలా ఉన్నిచ్చారు అంటేనే చాలా గొప్ప విషయం అది. ఆ అమ్మాయి ఏ ఆయేషా మీరానో లేకపోతే ప్రత్యూషో కాలేదు లక్కీగా. ఇప్పుడు ఏదో పద్ధతిలో కంట్రోల్లోకి తీసుకునే విషయాన్ని ఏదో బేరం ఆడో ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే ఖచ్చితంగా వీళ్ళ మీద డౌట్ వస్తుంది కదా సార్. డెఫినెట్గా అంటే అతను ఒక మాట ఈ హ్యాబిచువల్ అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ నిర్మల్లో అమ్మాయి మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది అని చెప్పి మాట్లాడాడు. ఎవరు? ఈ భగీరథుడు. అటువంటి ఎఫ్ఐఆర్లు ఏమీ నమోదు కాలేదని కరీంనగర్ ఎస్పీ క్లారిఫికేషన్ ఇచ్చారు ఆవిడ.
ఇవ్వటంతో పాటు కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు నిర్మల్ స్టేషన్కి వెళ్ళి అడిగారు అక్కడ. పర్టికులర్గా డేట్ కూడా చెప్పాడు ఇతను. ఆ డేట్లో మీ దగ్గర రికార్డు తీయండి అంటే తీశారు వాళ్ళు. ఆ రోజు 2 కేసులు మాత్రమే వాళ్ళు నమోదు చేశారు. ఆ 2 ఇది కాదు. కనుక అబద్ధాలు ధారాళంగా మాట్లాడుతున్నాడు భగీరథ్ అనే విషయం ఎక్స్పోజ్ అయిపోయింది ప్రపంచం ముందు. ఇప్పుడు ఈ కేసు ఇంత ప్రెజర్ ఉంది సోషల్ మీడియా నుంచి, చాలామంది ప్రెజర్ చేస్తున్నారు ఇది ప్రభుత్వమా ఇంకేదైనానా అని. అలాగే మీరన్నట్టుగా ఆ రోజున సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ అప్పుడు అల్లు అర్జున్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టడానికి పెద్దగా వెనుకాడనటువంటి ప్రభుత్వం, చాలా హీరోయిక్గా వ్యవహరించింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పుకున్నారు ఆ రోజున. మరి ఈ రోజున కొత్త అంటే కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన ఆఫర్ ఇవ్వటం వలన మీకు ఇబ్బంది అవుతోందా ఇతన్ని కస్టడీలోకి తీసుకోవటానికి అని జనాలు ఓపెన్గా మాట్లాడేసుకుంటున్నారు. సో దీని నుంచి తన ముఖాన్ని ఎలా కాపాడుకుంటాడు రేవంత్ రెడ్డి అనేది ఇప్పుడు ప్రశ్న.